జనాల్లో ఇప్పుడు ఈ పాశ్చాత్య పోకడల మధ్యలో మనకి జీన్స్ వాడటం అనేది చాలా కామన్ అయిపోయింది సార్. జీన్స్ వాడితే కనుక పిల్లలు పుట్టరు అనే వాదన కూడా ఉంది సార్. ఇందులో వాస్తవం ఎంత సార్? ఇదే చిన్న విషయం అండి. మనం సాధారణంగా మగవారికి తెలుస్తుంది. గమనించినట్టయితే ఎప్పుడైతే బయట చల్లటి వాతావరణం ఉంటుందో వాళ్ళ వృషణాలు అనేవి కొద్దిగా శరీరానికి దగ్గరగా జరుగుతాయి. ఎందుకోసం అంటే అవి ఆ ఖచ్చితమైన ఉష్ణోగ్రతని మెయింటైన్ చేయాల్సిన అవసరం వాటికి ఉంది. ఆ పనిని ఆటోమేటిక్గా వాటంతా అవే చేస్తాయి. మనం వేసుకునే బిగుతైన లోదుస్తుల వల్ల కానీ, జీన్స్ కంటిన్యూస్గా వేసుకోవటం వల్ల కానీ, ఇవే కాకుండా అదే పనిగా ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల కానీ, శరీరం బరువు ఎక్కువైపోయి తొడల భాగంలో ఎక్కువ కొవ్వు చేరటం వల్ల కానీ, ఇంకా చెప్పాలంటే ల్యాప్టాప్ను ఒళ్ళో ఎక్కువ పెట్టుకొని ఉండటం వల్ల కానీ, హాట్ టబ్బులు సానా బాతులు అని చెప్పేసి ఇంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. ఎక్కువసేపు ఈ టబ్బులో వేడి నీళ్ళు పోసుకొని దానిలో కూర్చొని ఉండటం కానీ, ఈ జ్వరం రావటం కానీ, ఇలా అనేక కారణాల వల్ల కంటిన్యూస్గా. ఇంకొక విషయం కూడా ఏంటంటే వ్యారికోసీల్ అంటారు. మనకు వచ్చేసరికి వెరికోస్ వెయిన్స్ అనేవి తెలుసు. వెరికోస్ అంటే ఏంటంటే డైలేషన్ అనమాట. సన్నగా ఉండాల్సిన రక్తనాళాలు ఉబ్బటం. ఈ ఉబ్బినప్పుడు ఏంటంటే అక్కడ ఉండాల్సిన రక్తం కన్నా ఎక్కువ రక్తం చేరుతుంది. ఇదే రకమైన రక్తనాళాలు ఈ వృషణాల చుట్టూతా కూడా ఉంటాయి. అవి ఉబ్బితే దాన్ని వ్యారికోసీల్ అంటారు. ఇది రావటం వల్ల కానీ వీటన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే టెస్టిస్ యొక్క ఈ వృషణాల చుట్టూతా ఉండే ఉష్ణోగ్రత అనేది కంటిన్యూస్గా పెరుగుతుంది. ఒక శుక్రకణం అనేది అభివృద్ధి చెంది బయటికి రిలీజ్ అవ్వడానికి 40 నుంచి 42 రోజులు పడుతుందండి. అది మన వీర్యంలోకి రావడానికి 70 రోజులు దాకా పడుతుంది. ఈ 40 రోజుల్లో ఏదైనా సమయంలో ఎక్కువ సమయం కనుక ఈ ఉష్ణోగ్రత కనుక ఎక్కువ కనుక పెరిగితే అవి ఖచ్చితంగా దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్న శుక్రకణాలు ఏంటంటే సరైన పద్ధతిలో చలించలేవు, లేదా కొన్ని చనిపోవచ్చు, లేకపోతే అవి విభజన అవి సరిగ్గా చెందక పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది చాలా వరకు తగ్గుతుంది.